హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. వికారాబాద్ నుంచి నారాయణపేట వరకు కొత్తగా నిర్మించే రైల్వే అలైన్మెంట్ మార్చాలని ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. 2023 ప్రకారం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మేము నిర్మిస్తున్నటువంటి లగచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ మీదుగా ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ మార్చాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాదాపు దీనికి పాత అలైన్మెంట్ ప్రకారం చూసుకుంటే 2000 కోట్లు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఒకవేళ అలైన్మెంట్ మారిస్తే 2784 కోట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పాత అలైన్మెంట్ ప్రకారం 120 కిలోమీటర్లు, ఇప్పుడు ఒకవేళ ఈ అలైన్మెంట్ మారిస్తే 130 కిలోమీటర్లు, అంటే దాదాపు 10 కిలోమీటర్లు మాత్రమే పెరిగింది. కానీ వ్యయం వచ్చేసి 724 కోట్లు పెరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే దీని వ్యయం కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము దీనిపై ఖర్చు పెట్టే వ్యయంతో పోలిస్తే దాదాపు 11% మాత్రమే ఆదాయం వస్తుంది. సో మీరు భూసేకరణ మొత్తం కంప్లీట్ చేసి మీరు దీన్ని భరాయిస్తే మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే భూసేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి, మిగతా వ్యయం మేము భరాయిస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఎందుకంటే పాత అలైన్మెంట్ ప్రకారము 2000 కోట్లే ఖర్చు అయ్యేది, అదేవిధంగా 120 కిలోమీటర్లు అయ్యేది. ఇప్పుడు దాదాపు 2784 కోట్లకు పెరిగింది. అంటే 784 కోట్లకు వ్యయం పెరిగింది, 10 కిలోమీటర్లు పెరిగింది అనమాట. సో అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ గాని కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే ఇటు నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఒకవేళ మీరు ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎటు వెళ్తారు? షాద్నగర్, జడ్చర్ల, కర్నూల్, గద్వాల్, గుంతకల్ మీదుగా వెళ్ళాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే ఇటు వికారాబాదు, నారాయణపేట మీదుగా వెళ్ళి డైరెక్ట్ గోవాకి వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళకి టైం తగ్గుతుంది, అదేవిధంగా వీళ్ళు దీని మీద పెట్టే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. దాదాపు 40 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది ఈ ప్రాంతం నుంచి వెళ్తే అని కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాత అలైన్మెంట్ లో ఏ స్టేషన్లు ఉన్నాయి, కొత్త అలైన్మెంట్ తర్వాత ఏ స్టేషన్ లో వస్తాయని చూస్తే పాత అలైన్మెంట్ ప్రకారం ఏ స్టేషన్ ఒకసారి చూస్తే పరిగి, కొడంగల్, ఉస్నాబాదు, దౌలతాబాదు, దామ్రాగూడ, నారాయణపేట, కున్సి. సో ఇప్పుడు ఈ అలైన్మెంట్ మార్చిన తర్వాత ఏ స్టేషన్ లో ఉన్నాయని ఒకసారి చూస్తే పరిగి, కొడంగల్, మద్దూర్, బాలంపేట, అన్నాసాగర్, నారాయణపేట, మత్కల్, తునికిమెట్ల. సో కొత్త అలైన్మెంట్ ప్రకారం అయితే ఈ స్టేషన్లు ఉండబోతున్నాయి. సో చూశారు కదా, మొత్తానికి ఈ ఓవరాల్ కన్వర్జేషన్ ఏమంటుందంటే వికారాబాద్ నుంచి నారాయణపేట వరకు వెళ్లే రైల్వే మార్గం అయితే కొత్తగా నిర్మిస్తున్నారు కదా, దీనికి సంబంధించి కూడా పాత అలైన్మెంట్ ప్రకారం కాకుండా కొత్త అలైన్మెంట్ ప్రకారం నిర్మించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి పాత అలైన్మెంట్ ప్రకారం చూసుకుంటే 2000 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్త అలైన్మెంట్ ప్రకారం చూసుకుంటే 2784 కోట్లు ఖర్చు అవుతుంది. మేము వ్యయం కూడా మొత్తం మీరే భరాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అట్లా కాదు, మేము దీనిపై ఖర్చు పెట్టే వ్యయంతో పోల్చుకుంటే ఖాళీ 11% మాత్రమే ఆదాయం వస్తుంది, కాబట్టి మీరు భూసేకరణ కంప్లీట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ దీని భూసేకరణ వ్యయాన్ని మొత్తం మీరే భరాయిస్తే మేము దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా డిపిఆర్ కు త్వరలో పంపుతామని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పొచ్చు. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.